హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు అనేవి రైతుల ఖాతాలోకి ఎప్పుడు జమ కానున్నాయో పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 13,500 రూపాయలని రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి విడుదల చేయడం జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల్లో 7,500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2 విడతల్లో ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున 4,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. అంటే ఇప్పటికే రైతుల ఖాతాలోకి 11,500 రూపాయలు జమ కావటం జరిగింది. ఇక తాజాగా మూడో విడతకు సంబంధించిన 2,000 రూపాయలు అనేవి కేవలం కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలోకి జమ కావటం జరుగుతుంది. ఈ మూడో విడత 2,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి విడుదల చేయనుంది. అలాగే కౌలు రైతులకి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా 13,500 రూపాయలని విడుదల చేయడం జరుగుతుంది. వీరికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం అందించదు. ఇక ఈ మూడో విడత ద్వారా కౌలు రైతులకి 6,000 రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ కౌలు రైతులకి సంబంధించిన అప్డేట్ అనేది ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ప్రభుత్వం ద్వారా అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మూడో విడత డబ్బులు ఫిబ్రవరి నెలాఖరులోపు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి.